హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో ఒక న్యూ డిజైన్ శారీ స్టైల్ లాంగ్ ఫ్రాక్, అది కూడా మల్టీ వేస్లో యూజ్ చేసుకునేలాగా. అంటే ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, లాంగ్ ఫ్రాక్ లానే యూజ్ చేయొచ్చు, దుప్పట్టా అని డ్రెస్కి అటాచ్ చేస్తే శారీ స్టైల్లోనూ కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ వీడియో మిడిల్లో కనిపిస్తుంది కదా, దుప్పట్టాని కుచ్చు డిజైన్ లాగా పెట్టి బెల్ట్ వేర్ చేస్తే కూడా లుక్ సూపర్ ఉన్నదండి. ఈ విధంగా మల్టీ వేస్లో యూజ్ చేసుకునే ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి నేను బాడీ పార్ట్కి 1.5 మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్, 1.5 మీటర్ కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అండ్ తీసుకున్న కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని బాడీ పార్ట్కి సరిపడా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టి స్ట్రైట్గా ఒక లైన్ మార్చేసాను. ఇప్పుడు 2.5 ఇంచ్ దగ్గర షోల్డర్ విడ్త్ పాయింట్ అనేది మార్చేసుకోవాలి. మీరు ఎవరికైతే డ్రెస్ స్టిచ్ చేస్తున్నారో వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం నేను చూపిస్తున్న విధంగా మార్చేసుకోవాలి. అండ్ బ్యాక్ సైడ్ నెక్ డీప్ 2 ఇంచెస్ పెడుతున్నాను. నెక్ డీప్ షోల్డర్ విడ్త్లో అనేవి బాడీ మెజర్మెంట్స్ ప్రకారం మీకు నచ్చిన డిజైన్ అనేది మార్చేసుకోవచ్చు. నెక్ డీప్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ విడ్త్ పాయింట్ వరకు బోట్ నెక్ షేప్ లాగా మార్చేసి ఆర్మ్ హోల్ షేప్ మార్చేయడానికి ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ లూస్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకొని తీసుకున్న హాఫ్ మెజర్మెంట్లో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించంగా వచ్చిన ఫైనల్ మెజర్మెంట్ని షోల్డర్ దగ్గర నుంచి టేప్ పెట్టి ఈ విధంగా ఫైనల్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని పెట్టిన పాయింట్ని కలుపుకుంటూ ఎల్ షేప్లో మార్చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఎల్ షేప్కి కార్నర్లో 1 ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టుకొని ఈ పాయింట్ని కలుపుకుంటూ ఆర్మ్ హోల్ షేప్ అనేది మార్చేసుకోవాలి. ఇప్పుడు మీకు బాడీ లెంత్ ఎంతైతే కావాలో పర్ఫెక్ట్ బాడీ లెంత్ దగ్గర ఈ విధంగా మార్చేసుకోవాలి. షోల్డర్ లైన్ దగ్గర నుంచి టేప్ పెట్టి పర్ఫెక్ట్ బాడీ లెంత్ దగ్గర మార్చేసుకొని తర్వాత చెస్ట్ రౌండ్ లూజ్లో /4 చేసుకొని /4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని ఆర్మ్ హోల్ లైన్ దగ్గర అండ్ అలాగే నడుం రౌండ్ లూస్లో /4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని లెంత్ లైన్ దగ్గర పాయింట్స్ పెట్టుకొని ఈ 2 పాయింట్స్ని కలుపుకుంటూ బాడీ ఫిట్టింగ్ అనేది మార్చేసుకోవాలి. ఈ విధంగా పెట్టిన బాడీ ఫిట్టింగ్ కన్నా ఒక 3.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది పెడుతున్నాం. డ్రెస్ టైట్ లూజ్ అయితే కుట్లు ఓడ తీసుకోవడానికి ఎక్స్ట్రా మార్జిన్ ఇది ఎంత పెట్టుకోవాలి అనేది మీ చాయిస్. అండ్ షోల్డర్ పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టా, బాడీ లెంత్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టా. ఎక్స్ట్రా ఎందుకు పెట్టాము అంటే ఫైనల్ బాడీ ఫిట్టింగ్ అప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ ఎక్కువ తక్కువలు వస్తే సరి చేసుకోవడం కోసం. మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ పార్ట్ని కట్ చేసుకున్నా. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్ కట్ చేయడానికి మిగిలిన లైనింగ్ ఫ్యాబ్రిక్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసిన లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ సైడ్ పార్ట్ని నీట్గా పెట్టి మెయిన్ షోల్డర్ లైన్ అనేది మార్చేయాలి ఫ్రంట్ నెక్ డీప్ చెక్ చేయడం కోసం. అండ్ మిగిలిన అవుట్లైన్ మొత్తం బ్యాక్ సైడ్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా మార్చేస్తాయి, ఇంక్లూడింగ్ ఖర్చు పాయింట్లతో సహా. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ షేప్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఆర్మ్ హోల్ లో ఉండేలాగా మార్చేయాలి ఫ్రంట్ సైడ్ పార్ట్కి. అండ్ అలాగే ఫ్రంట్ నెక్ డీప్ 6 ఇంచెస్ పెడుతున్నా. ఇది మీ చాయిస్ అండి. 5 ఇంచెస్ 4 ఇంచెస్ ఎంతైనా పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్, మీ ఇష్టాన్ని బట్టి మార్చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్ డీప్ పాయింట్ని షోల్డర్ విడ్త్ పాయింట్ని కలుపుకుంటూ బాక్స్ షేప్లో మార్చేసి నెక్ షేప్ అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్చేసుకుంటున్నాను. నెక్ షేప్ ఎలా పెట్టుకోవాలి అనేది కూడా మీ చాయిస్. నేను ఇక్కడ శారీ స్టైల్లో యూజ్ చేస్తున్నాను కాబట్టి నెక్ కొంచెం బ్రాడ్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి బ్రాడ్ నెక్ షేప్లో మార్చేసుకొని మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా ఫ్రంట్ సైడ్ పార్ట్ని కూడా కట్ చేసుకున్నాను. మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా చుట్టూరు అవుట్లైన్ ఎక్కువ ఉండేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. బాటమ్ పార్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేయడం కోసం 2 మీటర్స్ క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసి అడ్డంగా తిప్పి ఫోల్డింగ్ నా వైపుకు ఉండేలాగా పెట్టుకున్నాను. ఫ్యాబ్రిక్ ఓపెన్స్ నాకు ఆపోజిట్లా ఉండేలాగా పెట్టి ఏ లైన్ షేప్ కట్ చేయడం కోసం ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మార్కింగ్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ ఉన్న వైపు నుంచి టేప్ని ఈ విధంగా పెట్టుకొని మనం ఇందాక బాడీ పార్ట్ కట్ చేసినప్పుడు నడుం మెజర్మెంట్ ఇంక్లూడింగ్ ఖర్చులతో సహా ఎంతైతే మెజర్మెంట్ పెట్టామో ఆ మెజర్మెంట్ని ఇక్కడ మార్చేసుకోవాలి ఖర్చులతో కలిపి. పర్ఫెక్ట్ నడుం మెజర్మెంట్ అండ్ బాడీ పార్ట్కి ఎంతైతే ఖర్చులు పెట్టామో ఆ ఖర్చుల్ని కూడా కలిపి మార్చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ పైన చివరి దగ్గర నుంచి మీకు బాటమ్ ఫుల్ లెంత్ ఎంతైతే కావాలో పర్ఫెక్ట్ ఫుల్ లెంత్ దగ్గరికి ఈ విధంగా మార్చేసుకోవాలి. నడుం మెజర్మెంట్ పాయింట్ పెట్టిన దగ్గర వరకు టేప్ని స్ట్రైట్గానే పెట్టి మెజర్మెంట్ చెక్ చేయాలి. ఆ తర్వాత నడుం మెజర్మెంట్ పాయింట్ దగ్గరే టేప్ ఉండాలి. కింద మాత్రం ఫ్యాబ్రిక్ ఎడ్జ్ ఎంతవరకు ఫ్యాబ్రిక్ ఉన్నదో అంతవరకు కూడా టేప్ని క్రాస్గా పెట్టుకుంటూ ఈ విధంగా మెజర్మెంట్ అనేది చెక్ చేయాలి. దీన్నే ఏ లైన్ అంటారు. కింద పెట్టిన పాయింట్స్ అన్నిటిని కలిపాను అండ్ పైన పెట్టిన నడుం మెజర్మెంట్ పాయింట్ దగ్గర నుంచి కింద ఫ్యాబ్రిక్ ఎడ్జ్ వరకు మనం పెట్టుకున్న పాయింట్ దాకా టేప్ని ఈ విధంగా క్రాస్గానే పెట్టాలి. అంటే పైన పాయింట్ దగ్గర నుంచి కింద పాయింట్ వరకు టేప్ని స్ట్రైట్గా
కరెక్ట్గా పెడితే ఈ విధంగా క్రాస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఈ టేప్ ఎలా అయితే క్రాస్గా ఉందో సేమ్ అదే షేప్లో టేప్ని యూజ్ చేసి మార్చాలి. అప్పుడే మనకి క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుంది, వంకర టింకర్ లేకుండా. ఈ విధంగా పైన నడుం పాయింట్ దగ్గర నుంచి కింద ఫ్యాబ్రిక్ ఎడ్జ్ వరకు మార్చేసుకొని మన మార్కింగ్ కన్నా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేయాలి. అందరికీ అర్థమైందా? ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా బాటమ్ పార్ట్కి ఏ లైన్ షేప్లోనే కట్ చేస్తాం. లైనింగ్ ఈ విధంగా కట్ చేసుకొని ఓపెన్ చేస్తే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ సైడ్ పార్ట్కి 2 లేయర్స్ వస్తాయి అనమాట. అండ్ బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కోసం 5.5 మీటర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. నేను తీసుకున్న 5.5 మీటర్ ఫ్యాబ్రిక్లో నుంచి 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ని సపరేట్ చేస్తాను. ఎందుకు అంటే దుపట్టా కోసం అనమాట. అండ్ మిగిలిన 3 మీటర్ క్లాత్ ఏదైతే ఉందో ఆ 3 మీటర్ క్లాత్లో నుంచి ఒక 2 మీటర్ క్లాత్ వరకు ఏ లైన్ షేప్ కట్ చేయడానికి ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసాం. 3 మీటర్ క్లాత్ని సపరేట్ చేయకుండా ఇలా జాయింట్ లాగా ఉన్నప్పుడే 2 మీటర్ క్లాత్ ఎంత వరకు ఉందో చెక్ చేసుకొని ఆ 2 మీటర్ క్లాత్ వరకు ఫోల్డ్ చేసుకొని బాటమ్ లెంత్ని ఏ లైన్ షేప్ని మార్చేస్తున్నా. అది కూడా ఎలా అంటే బాటమ్ ఫ్రిల్ పార్ట్ నేను 15 ఇంచెస్ పెట్టాలి అనుకున్నాను. బాటమ్ ఫుల్ లెంత్ ఎంతైతే ఉంటుందో దాంట్లో ఒక 15 ఇంచెస్ బాటమ్ ఫ్రిల్ కోసం మైనస్ చేసి మిగిలిన లెంత్ని ఏ లైన్ కోసం మార్చేస్తున్నాను. మిగిలిన లెంత్ ఎంత అయితే ఉండిద్దో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్గా ఏ లైన్ మోడల్కి 27 ఇంచెస్ లెంత్ అయితే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం కలుపుకొని 28 ఇంచ్ లెంత్ పెట్టి ఏ లైన్ మోడల్ అనేది కట్ చేసాను. ఇంకొక 15 ఇంచెస్ లెంత్ బాటమ్ ఫ్రిల్ పార్ట్ కోసం పెట్టుకొని కట్ చేసుకున్నా. పైన ఏ లైన్ కట్ చేయంగా కింద ఫోల్డింగ్లో మిగిలిన ఫ్యాబ్రిక్ ఒక 2 మీటర్స్ ఉంది అండ్ 1 మీటర్ క్లాత్ సపరేట్గా ఇంకా ఎక్స్ట్రా ఉందన్నమాట. అంటే ఫ్రిల్ పార్ట్ కోసం ఈ కింద ఫోల్డింగ్ ఉన్న ఫ్యాబ్రిక్ అండ్ ఈ సైడ్ మిగిలిపోయిన ఈ 1 మీటర్ క్లాత్ని యూస్ చేస్తున్నాను అనమాట. నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ అర్థమయ్యేలా చెప్తా చూడండి. మనం తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏమో ఫుల్ లెంత్ ఏ లైన్ పార్ట్ ఫుల్గా కట్ చేసాం అండ్ మెయిన్ పార్ట్ ఏమో 27 ఇంచెస్ లెంత్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ లైన్ పార్ట్ కట్ చేశాను. మిగిలిన 15 ఇంచెస్ లెంత్ కింద ఫ్రిల్ పార్ట్. 15 ఇంచెస్ మెయిన్ లెంత్ అయితే ఖర్చుల కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే 16 ఇంచెస్ ఫ్రిల్ పార్ట్ లెంత్. అందరికీ అర్థమైంది కదా? బాటమ్ ఫుల్ లెంత్లో నుంచి సపరేట్ చేసుకున్నాను అనమాట. ఏజ్ని బట్టి సైజుని బట్టి మార్చేయాలి. అంటే మీకు కింద కాలు పాదం దగ్గర నుంచి మోకాళ్ళ వరకు లెంత్ ఎంతైతే ఉన్నదో ఆ లెంత్ ఫ్రిల్ పార్ట్ కోసం మైనస్ చేసి మిగిలిన బాటమ్ లెంత్ని ఏ లైన్ కోసం కట్ చేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుంది కదా అందరికీ? అండ్ ఇప్పుడు బాడీ పార్ట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి నెక్ షేప్ చుట్టూరు ఈ 2 లేయర్స్ కదిలిపోకుండా సేఫ్టీ పిన్స్ పెట్టుకొని ఈ 2 లేయర్స్ కదలకుండా శాంపిల్ స్టిచ్ ఒకటి వేస్తున్నాను అనమాట. నెక్ షేప్ చుట్టూరు కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటాయి. ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు స్టిచ్ చేసిన తర్వాత పిన్స్ మొత్తాన్ని తీసేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. అండ్ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్కి నెక్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ అస్సలు కొంచెం కూడా కట్ చేయలేదు. సో స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుందని ఆర్మ్ హోల్ దగ్గర ఎక్స్ట్రాస్ ఉన్న పార్ట్ కొంచెం కట్ చేశాను. మరీ కరెక్ట్గా కట్ చేయకుండా కొంచెం ఎక్స్ట్రాస్ ఉంచుకొని కట్ చేశాను. ఇప్పుడు నెక్ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉండే మెడపట్టిని తీసుకొని ఆ మెడపట్టికి మంచి వైపు అండ్ అలాగే బాడీ పార్ట్కి మంచి వైపు ఒకే సైడ్కి ఉండేలాగా పెట్టి నెక్ షేప్ చుట్టూరు పిన్స్ పెట్టుకోవాలి. ఈ 2 లేయర్స్ కదిలిపోకుండా మళ్ళీ నెక్ షేప్ చుట్టూరు ఈ 2 లేయర్స్ జారిపోకుండా శాంపిల్ స్టిచ్ అనేది వేయాలి. నేను థ్రెడ్ పైపింగ్ వేద్దాము అని చెప్పేసి కాంట్రాస్ట్ కలర్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అంటే బాటమ్ పార్ట్కి ఏ ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేసామో అదే ఫ్యాబ్రిక్ని నెక్ దగ్గర కూడా యూస్ చేశాను. ఇప్పుడు నెక్ షేప్ చుట్టూరు శాంపిల్ స్టిచ్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత పిన్స్ మొత్తాన్ని తీసేసి నెక్ షేప్ చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న మెడపట్టి క్లాత్ని కట్ చేసి నెక్ షేప్ చుట్టూరు కూడా పాదం మందం ఖర్చుతో ఒక స్టిచ్ వేసుకొని నెక్ షేప్ చుట్టూరు చిన్న చిన్న కట్స్ పెట్టాలి. అండ్ ఇక్కడ షేప్ ఉంది కదా, షేప్ ఉన్న దగ్గర కట్ జాగ్రత్తగా చూడండి. థ్రెడ్ స్టిచ్ పైన కట్ పడట్లేదు అండ్ అలాగే ఫ్యాబ్రిక్ ఎడ్జ్ దాకా కట్ పెడుతున్నాను. ఎందుకంటే నెక్ షేప్కి థ్రెడ్ పైపింగ్ వేద్దాము అనుకుంటున్నాను. ఇలాంటి షేప్ అంటే ఏదైనా డిజైనర్ నెక్ షేప్స్ ఉన్నప్పుడు థ్రెడ్ పైపింగ్ వేయాలి అంటే
కట్స్ దగ్గరికి పెట్టుకోవాలి. అప్పుడే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ వేయడానికి పైపింగ్ థ్రెడ్ని తీసుకొని పాదం మందం ఖర్చుతో వేసిన స్టిచ్ పైన థ్రెడ్ని పెట్టి చిన్న చిన్న కట్స్ పెట్టిన ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసి ఓన్లీ థ్రెడ్డే ఉన్నప్పుడు థ్రెడ్ పై నుంచి ఈ విధంగా పైపింగ్కి తీసుకున్న క్లాత్ని రివర్స్ చేయాలి. ఈ విధంగా రివర్స్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అండ్ నెక్ షేప్ కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి పైపింగ్ చేసే మెథడ్ కొంచెం స్లోగా చూపిస్తాను. అంటే కొంచెం పార్ట్ వర్క్ అనమాట. ఈ విధంగా పైపింగ్ చేసుకునే క్లాత్ని రివర్స్ చేసినప్పుడు పైన కొంచెం థ్రెడ్ ఎంత సన్నగా అయితే ఉందో అంత సన్నగా క్లాత్ రాకుండా ఎక్కువ తక్కువలో వస్తుంది అన్నప్పుడు కింద వైపు నుంచి క్లాత్ని కొంచెం లాగుతూ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ షేప్ ఉన్న వరకు స్టిచ్ చేసుకోవాలి. అండ్ షేప్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ ఈ విధంగా మిగిలిన క్లాత్ని కూడా అంటే పైపింగ్కి తీసుకున్న క్లాత్ని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. కింద థ్రెడ్ని నీట్గా పెట్టుకొని క్లాత్ని ఈ విధంగా రివర్స్ చేసి నీడిల్ కిందకి ఉంచి పాదాన్ని పైకి లిఫ్ట్ చేసి ఫ్యాబ్రిక్ని ఈ విధంగా తిప్పుకోవాలి. నెక్ షేప్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫ్యాబ్రిక్ని థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు నెక్ షేప్ అనే కాదు హోల్ షేప్ స్టిచ్ చేసేటప్పుడైనా సరే ఫ్యాబ్రిక్ని స్ట్రైట్గా పట్టుకొని లాగుతూ థ్రెడ్ పైపింగ్ అనేది వేయకూడదు. నెక్ షేప్కి తగ్గట్టు ఫ్యాబ్రిక్ని తిప్పుకుంటూ థ్రెడ్ పైపింగ్ అనేది వేయాలి. అప్పుడే షేప్ ఎలా ఉందో అదే విధంగా నీట్గా వస్తుంది అనమాట థ్రెడ్ పైపింగ్. అండ్ కొంతమందికి డౌట్ రావచ్చు, బాడీ పార్ట్ ఫుల్గా తీసుకోకుండా చిన్న ముక్క మాత్రమే తీసుకొని ఎందుకు అటాచ్ చేస్తున్నాను అని. నేను యూజ్ చేసిన బాటమ్ పార్ట్కి మ్యాచ్ అయ్యేలాగా నాకు బాడీ పార్ట్ ఏది కాంట్రాస్ట్ కలర్లో దొరకలేదు. శారీ స్టైల్ లాంగ్ ఫ్రాక్ చేసేటప్పుడు బాడీ పార్ట్ కాంట్రాస్ట్ కలర్లో ఉంటేనే లుక్ చాలా బాగుంటుంది. సో కాంట్రాస్ట్ కలర్ మ్యాచింగ్ ఫ్యాబ్రిక్ దొరకలేదు అని నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేశాను. అంటే బాడీ పార్ట్ని ప్యాచెస్ వైజ్గా అటాచ్ చేసి రెడీ చేశాను అనమాట. ఓకేనా? మీరు మామూలుగా డైరెక్ట్గా కాంట్రాస్ట్ కలర్ ఫ్యాబ్రికే తీసుకోండి. అప్పుడే మీకు కొంచెం స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ థ్రెడ్ పైపింగ్ వేయడం కంప్లీట్ అయింది. చూసారు కదా థ్రెడ్ పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. షేప్ ఉన్నా సరే వంపుల దగ్గర కూడా థ్రెడ్ పైపింగ్ నీట్గా ఉంటుందన్నమాట. చెప్పాను కదా నేను లేయర్స్ అనేది అటాచ్ చేశాను, ఫ్యాబ్రిక్ సరిపోక అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి. సో ఈ విధంగా బాడీ పార్ట్కి లేయర్స్ లాగా అటాచ్ చేసుకున్నాను. మీరు డైరెక్ట్గా ఫ్యాబ్రికే యూస్ చేయండి, అదే ఈజీగా ఉండింది. ఈ విధంగా నెక్ పార్ట్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత బాడీ పార్ట్ని రివర్స్ చేసి థ్రెడ్ పైపింగ్ వేయడానికి తీసుకున్న క్లాత్ని ఫోల్డ్ చేసి చేతి పని చేసుకోవాలి. అండ్ అలాగే ఆర్మ్ హోల్ దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలుపుకొని శాంపిల్ స్టిచ్ ఒకటి వేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపును కూడా ఆర్మ్ హోల్ షేప్ దగ్గర కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా అయితే రెడీ చేసుకున్నామో సేమ్ ఇదే విధంగా బ్యాక్ సైడ్ పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలి. అండ్ అలాగే చెప్పా కదా ఫ్రంట్ పార్ట్కి ఫ్యాబ్రిక్ సరిపోక అడ్జస్ట్మెంట్లు చేసా అని. అండ్ బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా ఫస్ట్ నెక్ షేప్ అనేది స్టిచ్ చేశాను, తర్వాత ఆర్మ్ హోల్ షేప్లు అనేది స్టిచ్ చేసి బ్యాక్ సైడ్ బాడీ పార్ట్ని కూడా ఈ విధంగా రెడీ చేసుకున్నా. రెడీ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ సైడ్ పార్ట్ని పెట్టుకొని ఈ విధంగా షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. బాడీ పార్ట్కి హ్యాండ్స్ అటాచ్ చేయకముందు షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత బాడీ ఫిట్టింగ్ పెడితే ఫిట్టింగ్ పెట్టే మెథడ్ అనేది ఈజీగా ఉండింది. అండ్ షోల్డర్స్ రెండు జాయిన్ చేశాక బాడీ పార్ట్ని ఈ విధంగా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని షోల్డర్ పైన స్టిచ్ ఉన్న దగ్గర లైన్ మార్చేసా. అండ్ బాడీ లెంత్ షోల్డర్ పైన స్టిచ్ ఉన్న దగ్గర నుంచి మీకు పర్ఫెక్ట్ బాడీ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి బాడీ లెంత్ మార్చేయాలి. తర్వాత చెస్ట్ రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని ఆర్మ్ హోల్ లైన్ దగ్గర, నడుం రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని లెంత్ లైన్ దగ్గర పెట్టి ఈ 2 పాయింట్స్ని కలిపి పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ కన్నా 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టాలి. ఎక్స్ట్రా మార్జిన్ ఎంత పెట్టాలి అనేది మీ చాయిస్ అనమాట. 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. అండ్ మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా మార్చేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్లో లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని చివర ఎడ్జెస్ని డబుల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేయాలి. నేనైతే లైనింగ్ యూజ్ చేయలేదు. అండ్ హ్యాండ్స్ చివర్లో స్టిచ్ చేసిన తర్వాత సగానికి ఫోల్డ్ చేసుకొని హ్యాండ్కి కరెక్ట్గా మిడిల్లో చిన్న కట్లాగా పెట్టుకోవాలి, హ్యాండ్ మిడిల్ పాయింట్ తెలియడం కోసం. ఇప్పుడు హ్యాండ్ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఖర్చులు ఉన్నంత వరకు హ్యాండ్స్ డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున ఒక 1/2 ఇంచ్ హ్యాండ్లో అనేది మార్క్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ని మళ్ళీ హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి డ్రెస్ పైన ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని హ్యాండ్ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా హ్యాండ్స్ని చెక్ చేసుకుంటూ అటాచ్ చేసుకోవాలి. మామూలుగా అన్ని డ్రెస్సులకి ఎలా అయితే హ్యాండ్స్ కట్ చేసి స్టిచ్ చేస్తామో అదే మెథడ్లో కట్ చేసి అటాచ్ చేశాను. కాకపోతే ఇక్కడ
మీకు పింక్ కలర్ హ్యాండ్స్ అటాచ్ చేయడం చూపించా, బట్ నేను గ్రీన్ కలర్ హ్యాండ్స్ పెట్టాను. ఎందుకు అంటే పింక్ కలర్ ఫ్యాబ్రిక్ దుపట్టాలో కలిసిపోయి బాగోలేదు అవుట్లుక్. దానికన్నా గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ పెడితే బ్లౌజ్ టైప్లో లుక్ వచ్చి అవుట్లుక్ అనేది బాగుంటుంది అని చెప్పేసి హ్యాండ్స్ అనేది మళ్ళీ మార్చా అనమాట. ఓకేనా, సేమ్ ఇప్పుడు ఈ పింక్ కలర్ హ్యాండ్స్ ఎలా అయితే అటాచ్ చేస్తున్నామో అదే విధంగా నేను డ్రెస్కి నార్మల్ హ్యాండ్స్ని కూడా అంటే గ్రీన్ కలర్ హ్యాండ్స్ని కూడా అటాచ్ చేశాను. హ్యాండ్స్ రెండింటిని అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. బాటమ్ పార్ట్ స్టిచ్ చేయడానికి నేను ఎగ్జాంపుల్గా మీకు ఒకసారి పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత అటాచ్ చేయడం ఎలాగో చూపిస్తాను. ఎగ్జాంపుల్కి ఈ పేపరే మన బాటమ్ పార్ట్ అనుకోండి. పైన ఉన్నది ఏ లైన్ మోడల్ కదా, ఏ లైన్ మోడల్కి కింద ఫ్రిల్ పార్ట్ అనేది అటాచ్ చేస్తాం. ఏ లైన్ మోడల్కి చివర ఎడ్జ్లు జిగ్జాగ్ చేసా అండ్ కింద ఫ్రిల్ పార్ట్ కూడా పైన వైపున కింద వైపున కూడా ఫ్యాబ్రిక్కి జిగ్జాగ్ చేశాను. ఎడ్జ్లు అనేది జిగ్జాగ్ చేసిన తర్వాత కింద ఫ్రిల్ పార్ట్ని ఏ లైన్ పార్ట్ పైన పెట్టుకొని చివర ఎడ్జ్లు అనేది ఫ్రిల్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అంటే ఏ విధంగా అంటే ఏ లైన్ పార్ట్కి కింద ఈ జిగ్జాగ్ చేసిన పార్ట్ ఉంది కదా, దీనికన్నా ఒక 1/2 ఇంచ్ పైకి లైన్ మార్క్ చేసుకోండి ఫ్యాబ్రిక్ పైన. లేదు అంటే అటాచ్ చేసేటప్పుడు కూడా మనకు అర్థమైంది. ఎవరైనా బిగినర్స్ ఉంటే కనుక ఈ విధంగా మార్క్ చేసుకొని తర్వాత ఆ మార్కింగ్ పైనే ఫ్రిల్స్ వచ్చేలాగా అటాచ్ చేసుకోండి. అందరికీ అర్థమవుతుంది కదా. ఎల్లో ఫ్యాబ్రిక్ని ఏ లైన్ పార్ట్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా ఒకదానిపైన ఒకటి ఉండేలాగా పెట్టాలి. ఫ్యాబ్రిక్స్ రెండు మంచి వైపుకే ఉండాలి. ఈ విధంగా పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ పైన చూపిస్తా చూడండి. ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఏ లైన్ పార్ట్ అండ్ ఇది ఏ లైన్ పార్ట్ అనమాట. నేను హ్యాండ్ పెట్టి చూపిస్తుంది. ఇది ఫ్రిల్ పార్ట్ కింద చిన్నగా ఉన్నది. ఈ విధంగా ఏ లైన్ పార్ట్కి పైన అంటే ఎడ్జ్లో జిగ్జాగ్ చేసిన దానికన్నా ఒక 1/2 ఇంచ్ పైకి ఫ్రిల్ పార్ట్ ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట. అంటే ఈ విధంగా పెట్టి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ గ్యాదర్స్ అనేది పెడుతున్నా, అది కూడా హ్యాండ్తోనే పెడుతున్నా. మన దగ్గర కింద ఫ్రిల్ కోసం తీసుకున్న పార్ట్ 2 మీటర్సే ఉంది. అంటే ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఒక 2 మీటర్స్, బ్యాక్ సైడ్ పార్ట్కి ఒక 2 మీటర్స్ మాత్రమే వచ్చింది ఫ్రిల్ పార్ట్. అందుకని చెప్పేసి హ్యాండ్తో ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గరికి జరుపుకుంటూ ఫ్యాబ్రిక్ని గ్యాదర్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా దగ్గరికి జరుపుతూ స్టిచ్ చేసేదాన్ని గ్యాదరింగ్ అంటారు. గ్యాదరింగ్లో కూడా టైప్స్ ఉంటాయి. డైరెక్ట్గా మిషన్లోనే గ్యాదరింగ్ చేయొచ్చు ఫ్యాబ్రిక్ని. అండ్ ఈ విధంగా ఫ్యాబ్రిక్ తక్కువ ఉన్నప్పుడు హ్యాండ్తో కూడా గ్యాదరింగ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కింద బాటమ్ ఫ్రిల్ పార్ట్కి ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేశాను అంటే ఇందాక నేను ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ చేసి ఏ లైన్ పార్ట్ కట్ చేశాను కదా, ఏ లైన్ పార్ట్ కట్ చేయంగా కింద మిగిలిన ఫ్యాబ్రిక్ అనేది నాకు కింద బాటమ్ ఫ్రిల్ పార్ట్కి సరిపోతుంది అనమాట. ఆ ఫోల్డింగ్ ఉన్న ఫ్యాబ్రిక్ 2 మీటర్స్ ఫ్రిల్కి సరిపోతుంది. అండ్ దానికి తోడు పక్కన ఇంకొక 1 మీటర్ ఎక్స్ట్రా ఉంది కదా, ఆ 1 మీటర్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్లో బ్యాక్ సైడ్ పార్ట్కి 2 లేయర్స్ లాగా కట్ చేశాను. బ్యాక్ సైడ్ పార్ట్కి జాయింట్ పడింది. జాయింట్ పడిన ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్ పార్ట్కి పెట్టాను. అండ్ ఫ్రంట్ పార్ట్కి 2 మీటర్స్, బ్యాక్ సైడ్ పార్ట్కి 2 మీటర్ ఫ్రిల్ పార్ట్ వచ్చేలాగా స్టిచ్ చేశాను అనమాట. బ్యాక్ సైడ్ 2 మీటర్స్ని జాయింట్ వేసిన తర్వాతే చివర ఎడ్జెస్ అనేది జిగ్జాగ్ చేశాను. అండ్ ఈ విధంగా బాటమ్ పార్ట్కి ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత బాడీ పార్ట్కి మంచి వైపున, బాటమ్ పార్ట్ కూడా మంచి వైపు ఒకే సైడ్కి ఉండేలాగా పెట్టి ఈ విధంగా బారుగా జాయిన్ చేసుకోవాలన్నమాట. అండ్ బాటమ్ పార్ట్కి నడుం పార్ట్ ఎక్కడ ఉంటుంది, ఎందుకు స్ట్రైట్గా వస్తుంది అనేది నేను ఒక్కసారి పేపర్ మీద మీకు చూపిస్తా చూడండి. ఇది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. ఎగ్జాంపుల్కి పేపర్ మీద చూపిస్తున్నా చూడండి. ఏ లైన్కి పైన నడుం పార్ట్ అనేది స్ట్రైట్గానే ఉంటుంది. అందుకే మనం అంబ్రెల్లా కటింగ్ లాగా డ్రెస్కి అటాచ్ చేసేటప్పుడు స్ట్రైట్గానే స్టిచ్ వస్తుంది అనమాట. ఏ లైన్ పార్ట్కి ఇది నడుం పార్ట్ స్ట్రైట్గానే వస్తుంది అనమాట. సో ఈ విధంగా అటాచ్ చేసేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని ఈ విధంగా మళ్ళీ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ నేను ఒక 1 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేశాను. అంటే నడుం మెజర్మెంట్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేశాను. ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టింది కరెక్ట్గా బాడీ పార్ట్కి మిడిల్లో ఒక చిన్న కుచ్చు వచ్చేలాగా పెట్టాను. ఎందుకంటే కొంచెం నడిచేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా చిన్న కుచ్చులాగా పెట్టాను. ఈ విధంగా అటాచ్ చేసి బాటమ్ పార్ట్ని ఓపెన్ చేస్తే మీకు అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ ఒక సైడ్ బాటమ్ పార్ట్ని ఎలా అయితే అటాచ్ చేసామో ఇంకొక వైపున కూడా బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని అటాచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ పైన కింద వచ్చేలాగా పెట్టుకొని నడుం జాయింట్స్ రెండు ఫ్రంట్ పార్ట్ది బ్యాక్ సైడ్ పార్ట్ది సమానంగా ఉండేలాగా పెట్టి బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండింటిని ఈ విధంగా పెట్టి నడుము జాయింట్ వచ్చిన దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ కిందకి బాటము ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్స్ని పట్టుకొని సైడ్ ఎడ్జెస్ని బారుగా కింద చివరి దాకా స్టిచ్ చేయాలన్నమాట.
ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అందరికీ అర్థమవుతుంది కదా. ఫ్రిల్ పార్ట్ వచ్చిన దగ్గర ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ స్టిచ్ సమానంగా వస్తుందా లేదా అనేది జాగ్రత్తగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి. శాంత ఎడ్జ్ దాకా స్టిచ్ చేసిన తర్వాత బాడీ పార్ట్ని సమానంగా పెట్టి బాడీ పార్ట్స్ కదిలిపోకుండా అక్కడక్కడ పిన్స్ పెట్టాను. సైడ్లో పిన్స్ పెట్టిన తర్వాత మనం డ్రెస్కి ఖర్చులు ఏదైతే పెట్టామో ఆ ఖర్చు పాయింట్ని ఈ విధంగా చెక్ చేసుకొని మార్చేసుకోవాలి. బాడీ పార్ట్కి ఖర్చుల్ని మార్చేసుకొని మైనస్ చేస్తే బాడీ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ హ్యాండ్ పార్ట్ని కూడా హాఫ్కి నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ మిడిల్ పార్ట్ దగ్గర నుంచి హ్యాండ్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ ఎక్కడ వరకు ఉందో చెక్ చేసుకొని పాయింట్ పెట్టి ఆర్మ్ హోల్ దగ్గర నుంచి హ్యాండ్ పాయింట్ వరకు ఈ విధంగా కలిపి ఎలా అయితే మార్క్ చేసామో ఆ మార్క్ పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే కనుక షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నడుం పార్ట్ దగ్గర నుంచి ఒక 6 ఇంచెస్ వరకు సైడ్కి కొంచెం లైట్గా క్రాస్గా ఈ విధంగా మార్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక డైరెక్షన్లో లైనింగ్ ఫ్యాబ్రిక్ కొంచెం క్రాస్గా ఉండేలాగా ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేయాలి. ఒక 6 ఇంచెస్ వరకు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ పడుతుంది. అక్కడి నుంచి కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక సైడ్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒక సైడ్కి జరిగిపోతుంది అనమాట. ముందు మనం ఫ్యాబ్రిక్ పెట్టుకునే విధానంలోనే ఈ విధంగా ఫ్యాబ్రిక్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత బోటమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్నేమో డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశాను. ఎడ్జెస్ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఆల్రెడీ జిగ్ జాగ్ అనేది చేసేసుకున్నాను. ఓకేనా, వీడియో అయితే కంప్లీట్ అయింది. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. బాడీకి ఒకవైపున ఫిట్టింగ్ ఎలా అయితే పెట్టామో ఇంకొక వైపున కూడా ఫిట్టింగ్ అదే విధంగా పెట్టుకోవాలి. అండ్ అలాగే డ్రెస్ వేసుకున్నప్పుడు డ్రెస్కి రైట్ సైడ్న చిన్న ప్రెస్సింగ్ బటన్ లాగా పెట్టా. చున్నీకి కూడా ఎడ్జ్లో ప్రెస్సింగ్ బటన్ పెట్టి అటాచ్ చేస్తున్నాను అనమాట నేను.